శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడవలితో దాడి చేసిన ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. పుట్టపర్తికి చెందిన మూర్తి, నందిని దంపతుల మధ్య గత కొంతకాలంగా సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నందిని పుట్టింటికి అయిన హిందూపురానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు అత్తగారి ఇల్లైన పుట్టపర్తికి వచ్చింది. ఇక భర్త ఇంట్లోకి అనుమతించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా అడ్డగించిన మూర్తి, తండ్రి ముత్యాలప్ప వేట కొడవలితో నందినిపై దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు ఆమెను హుటాహుటిన పుట్టపర్తి జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొగుడు పెళ్ళామ 14 రోజులైంది పాప మా ఇంటికి వచ్చి కొట్లాడుకొని ముందు ఒక 8 రోజుల ముందు అమ్పించండి. బొట్టు తాళి బొట్టు అన్నీ అమ్ముకున్నాడు తెంచుకొని. బిడ్డవి గొలుసులు నావి సొమ్ములు ఎత్తుకొచ్చి అమ్ముకున్నాడు. మాట్లాడలేకపోతే తాగినాడు. నా కొడుకు కూడా చెప్పులైంది. వాళ్ళు చెప్పుతాయి ఊరికి వాళ్ళ మగవాళ్ళు కొట్టుతే ఏంది అని ఊరికే ఉంటే తీరుగా 8 దినాలకు పంపించిన తిట్టి అమ్మనే పంపించిన. పోమ్మ ఇంట్లోనే ఉండు నన్నే అనుకుంటారు. పిల్లకూడదంట నేను. నువ్వు ఎప్పుడు పిలిచి చెప్పేసినావు. ఇట్లా అనుకున్నా సార్.